అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసేయండి. కొన్ని విషయాలు శివుడికి కోపాన్ని తెచ్చిస్తాయి. వాటిని పూజా గదిలో ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. శ్రావణ మాసం కంటే ముందే ఈ వస్తువులను ఇంట్లో పూజా గది నుండి తొలగించాలి. వస్తువులు ఏంటి అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. శ్రావణ మాసానికి ముందు ఈ 5 వస్తువులను పూజా గది నుంచి తొలగించాలి. అమ్మవారికి ఇష్టమైన ఈ శ్రావణ మాసం ప్రారంభం అవుతోంది. ఈ ఏడాది జూలై 11, 2025న పవిత్ర మాసం ప్రారంభమవుతోంది. అమ్మవారి కోసం పూర్తి భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. శ్రావణ మాసం ఉపవాసానికి ముందు ఇంటి ముందు పూజా గదిని శుభ్రపరచుకోవాలి. అలాగే ఇంట్లో నుంచి ఈ వస్తువులను కూడా పూర్తిగా తొలగించి వేయాలి. పూజా గదిలో ఏదైనా దేవతా విగ్రహం లేదా ఫోటో పగిలిపోయినా చిరిగిపోయినా వెంటనే తొలగించేసేయాలి. పగిలిన లేదా చిరిగిన విగ్రహాలను పూజా గదిలో ఉంచడం అశుభంగా భావిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం అలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వస్తుంది. పూజా గదిలో దేవుడికి సమర్పించిన పువ్వులు పాడైపోతే వెంటనే వాటిని అక్కడి నుంచి తీసివేయాలి. పూజా గదిలో పాత పువ్వులను ఉంచడం శుభప్రదంగా పరిగణించరు. ప్రతికూల శక్తిని ప్రసారం చేస్తుంది. పూజా గదిలో వెలిగించిన దీపం నూనె, సగం కాల్చిన దూది లేదా పాత దీపాన్ని కూడా బయటపడవేయాలి. ఇలా చేయకపోతే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది. పూజ తరువాత ధూపం, కాలిన బూడిద పూజా గదిలో పేరుకుపోయినట్లయితే వెంటనే శుభ్రం చేయాలి. ఇది ప్రార్థనా స్థలం, శక్తిని బలహీనపరుస్తుంది. ఇంటి పూజా గదిలో ఏదైనా మురికి వస్త్రం, పాడైన వస్తువులను ఉంచినట్లయితే వెంటనే తీసివేయండి. ఇవన్నీ ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తాయి. వీటిని వెంటనే పూజా గది నుంచి తొలగించి కొత్త శుభ్రమైన వస్త్రాలు తీసుకురావాలి. శ్రావణ మాసం ముందు పూజా గదిలో ఉంచిన పొడి దండలు, పగిలిన గంటలు, ఖాళీ పెట్టెలు వంటి అనవసరమైన వస్తువులను తీసేయాలి. శ్రావణ మాసం రాకముందే ఈ అనవసరమైన వస్తువులన్నింటినీ తొలగించాలి. వస్తువులన్నీ ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని అడ్డుకుంటాయి. ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనవి, ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము. నిపుణుల సూచన ప్రకారమే ఇక్కడ మీకు ఈ సమాచారాన్ని అందిస్తున్నాము. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకొని పాటించడం మంచిదని కోరుకుంటున్నాము. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది.